టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు ఘోర అవమానం జరిగింది. 12 ఏళ్ల పాటు సొంత గడ్డపై ఒక్క ఓటమి ఎరగని జట్టు టీమిండియా. ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. అలాంటి ఏడాది వ్యవధిలోనే 2 సిరీసుల్లో వైట్ వాష్కు గురి కావడం మామూలు విషయం కాదు. దక్షిణాఫ్రికాతో జరిగిన 2 టెస్టుల సిరీస్లో భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో గంభీర్పై క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రమైన ట్రోలింగ్ చేస్తున్నారు. 2 టెస్టుల సిరీస్ను దక్షిణాఫ్రికా జట్టు భారత్ను స్వదేశంలో మట్టి కరిపించింది. టెస్టు సిరీస్ను సఫారీలు గెలుచుకొని సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో గంభీర్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గంభీర్ వల్లే భారత జట్టు స్వదేశంలో టెస్టు సిరీస్లను కోల్పోతుందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా గంభీర్ను ఆట ఆడుకుంటున్నారు. ఇదిలా ఉంటే సౌత్ ఆఫ్రికాతో టెస్టు సిరీస్ అనంతరం భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్కు చేదు అనుభవం ఎదురైంది. మ్యాచ్ పూర్తయిన తర్వాత గ్రౌండ్లోకి గౌతమ్ గంభీర్ వచ్చాడు. ఈ సమయంలోనే అతడిని చూసిన భారత అభిమానులు గంభీర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రెచ్చిపోయారు. గంభీర్ సిగ్గుపడండి అంటూ అర్థం వచ్చేలా హేళన చేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్న మహమ్మద్ సిరాజ్ స్పందించాడు. అభిమానులు సైలెంట్గా ఉండాలంటూ మహమ్మద్ సిరాజ్ వార్నింగ్ ఇచ్చాడు. మీకు దండం పెడతారా బాబు, గంభీర్ను ఏమీ అనకండి అంటూ మూగ సైగలు చేశాడు. ఇదే సందర్భంలో గంభీర్పై అరుస్తున్న ఓ అభిమానిని పోలీసులు అరెస్ట్ చేశారు కూడా. దీంతో గంభీర్ కోచ్ వ్యవహారంపై ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇక అనంతరం మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓటమి తర్వాత తొలిసారి స్పందించారు. నేను పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా లేదా అనేది బీసీసీఐ బోర్డు డిసైడ్ చేస్తుందని కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. తన భవిష్యత్తుపై భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంటుందని పూర్తిగా క్లారిటీ ఇచ్చాడు గౌతమ్ గంభీర్. నాకు భారత క్రికెట్ మాత్రమే ముఖ్యమని వివరణ కూడా ఇచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఆసియా కప్ కూడా తన ఆధ్వర్యంలోనే భారత్ గెలుచుకుందన్న విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలని మరోసారి కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిందేనని గంభీర్ స్పష్టం చేశాడు. అయితే ప్రెస్ కాన్ఫరెన్స్లో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమిండియా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గంభీర్ని అరుచుకుంటున్నారు. చేతకాని దద్దమ్మ అంటూ మండిపడుతున్నారు. చూడాలి మరి గంభీర్ విషయంలో బీసీసీఐ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఒకవేళ బీసీసీఐ గంభీర్పై వేటు వేస్తే మాత్రం సంచలన నిర్ణయం అని చెప్పాలి. ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.